Hi guys, welcome to Crick Chat with Venkatesh. ఇండియా ఇంగ్లాండ్ మధ్య వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ రేపు అంటే 20వ తారీఖున మన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో స్టార్ట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకాల్సి ఉంది. ఏదో WTC నేపథ్యంలోనో మరొకటి కాదు, దానివల్ల కాదు, మనకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకాలి ఈ సిరీస్లో. అదేంటంటే బ్యాస్ బాల్ అనే స్ట్రాటజీ బ్రహ్మాండంగా పనిచేస్తూ వచ్చింది ఇంగ్లాండ్కి. కానీ అది ఎక్కడైనా ఫెయిల్ అయితే అది ఇండియాలోనే ఫెయిల్ అవుతుంది అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ ఫీల్ అవుతున్నారు. సో ఇండియాకున్న అప్రతిహతమైన రికార్డ్ని బ్యాస్ బాల్ ఛేదించగలదనేది ఒక క్వశ్చన్. తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాంగ్ సిరీస్. ఈ జనవరిలో స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్చ్ వరకు కంటిన్యూ అవుతుంది. సో దాదాపు నెలన్నర సిరీస్ అనుకోండి. 5 మ్యాచ్ల సిరీస్ మనం చాలా అరుదుగా ఆడతాం, 2, 3, 4 అంతే. ఇంగ్లాండ్తోనే గత 20 ఏళ్లలో ఒక 3-4 25 మ్యాచ్ సిరీస్లు ఆడాము. మీకు ఏ టీంతో మనం 5 మ్యాచ్ ఆడట్లేదు. బహుశా ఆస్ట్రేలియాతో నెక్స్ట్ టైం ఆడతాం. సో ఇంత లాంగ్ సిరీస్లో ఇండియా డామినేషన్ కంటిన్యూ చేయగలుగుతుందా? ఏదో ఒక బ్యాడ్ డే, ఒక బ్యాడ్ సెషన్ మన డామినేషన్కి తెర వేస్తుందా అనేది కూడా చూడాలి. అండ్ ఇండియా ఇస్ వితౌట్ కోహ్లీ ఫర్ ది ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్. అది కూడా దట్ విల్ హ్యావ్ ఎ లాంగ్ బేరింగ్ ఆన్ ది హ్యూజ్ బేరింగ్ ఆన్ ది సిరీస్. సో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్గా కానీ సడన్గా విత్ పీపుల్ లైక్ జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ ఇన్ ది టాప్ ఆర్డర్. సో మనకి కొంచెం కొన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ దొరకాల్సి ఉంది. చూడాలి ఎలా ఉంటుంది సిరీస్. చాలా ఇంట్రెస్టింగ్. ఇంగ్లాండ్ కూడా చాలా ఆశలతో వస్తున్నారు. వాళ్ళు బ్యాస్ బాల్తో ఇక్కడ సక్సెస్ చేస్తున్నారు. ఎందుకంటే బెన్ స్టోక్స్, జో రూట్ లాంటి వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. అలాగే జిమ్మీ ఆండర్సన్, ది బ్యాటిల్ స్కార్డ్ వెటరన్, అతను ఉన్నాడు. మార్కుడ్ లాంటి ఒక మంచి పేస్ ఉన్న బౌలర్ ఉన్నాడు. సో ఇంగ్లాండ్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ సైడ్. అంత గొప్ప సైడ్ అని చెప్పలేం, కానీ మంచి సైడ్తో వాళ్ళు వస్తున్నారు. సో చాలా పోటాపోటీ సిరీస్ మనం చూడబోతున్నాం. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇంగ్లీష్ మీడియా వాళ్ళు దాన్ని కొండంతలు చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ దారుణమైన పిచ్లు ఉంటాయని చెప్పి ఇప్పటి నుంచే వాళ్ళు డిఫెన్స్లో పడేస్తున్నారు ఆ టీం. సో వాళ్ళు ఇప్పటి నుంచే తమ ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటున్నారు. సో చాలా అన్ని రకాలుగా ఆన్ ద పిచ్, ఆఫ్ ద పిచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోయే సిరీస్. మరి ఈ సిరీస్లో ఎవరు గెలుస్తారు, ఎంత మార్జిన్తో గెలుస్తారు అనే విషయంలో నేను ప్రెడిక్షన్ ఇవ్వబోతున్నాను. నేను సాధారణంగా ఇవ్వను. అందులో టెస్ట్ మ్యాచ్లో ఎలా ఇస్తాం, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఐఎమ్ హ్యావింగ్ సమ్ ఫీలింగ్ దట్ ఈ సిరీస్ ఎలా ఉంటుందని. నాకు మెయిన్ ప్రెడిక్షన్ ఏంటంటే ఈ సిరీస్లో డ్రాలు ఉండవు. 5 మ్యాచ్ల్లో రిజల్ట్స్ వస్తాయి. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల కాలంలో డ్రాస్ తగ్గిపోయింది. బికాజ్ అంత ఓపిక్గా ఆడడం ఎవరికి కుదరట్లేదు. ఓపిక్గా గంటల తరబడి ఆడడం అనేది ఎవరికి సాధ్యం కావట్లేదు. బ్యాట్స్మెన్ అందరూ కూడా వైట్ బాల్ మోజులో పడ్డారు. వైట్ బాల్ స్టైల్లో ఆడుతున్నారు క్రికెట్. దానివల్ల మీకు పుజారా లాంటి వాళ్ళు లేరు కదా ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా. సో దానివల్ల మీకు డ్రా అయ్యే అవకాశాలు తక్కువ. ఇప్పుడున్న టెండెన్సీ 2-3 రోజుల్లో టెస్ట్ మ్యాచ్లు అయిపోతున్నాయి. మహా అయితే 4వ రోజుకి వెళ్తున్నాయి. 5వ రోజుకి వెళ్ళి టెస్ట్ మ్యాచ్లు తగ్గిపోయినాయి. డ్రాలు ఉండవు. రెండోది ఏంటంటే ఈ సీజన్లో వర్షాలు పడే అవకాశం కూడా లేదు. ఈసారి మ్యాచ్లు కూడా అన్ని బిగ్ మెట్రోస్లో జరగట్లేదు. హైదరాబాద్ ఒకటే మెట్రో సిటీ. వైజాగ్ కానీ, రాంచీ, ధరంశాల ఇలాంటి ప్లేసెస్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. రాజ్కోట్. సో ఈ చిన్న కొన్ని టైర్ 2 సిటీస్లో జరుగుతున్నాయి మ్యాచ్. ఇక్కడ మంచిదే, దానివల్ల క్రౌడ్ బాగా వస్తారు పెద్ద సిటీస్లో కంటే కూడా. ఇక్కడ వర్షాలు పడే అవకాశాలు తక్కువ. ఆల్రెడీ మనకి హైదరాబాద్లో వేడి స్టార్ట్ అయిపోయింది. వెదర్ చాలా అంత కూల్గా లేదు. ఈవెన్ జనవరిలోనే కొంత సమ్మర్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. సో వర్షాలు కూడా పడవు కాబట్టి ఎలాంటి అంతరాయం ఉండే అవకాశం లేదు. 5 డేస్ వెదర్ సైడ్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మూడోది ఏంటంటే బ్యాస్ బాల్. ఇంగ్లాండ్ చెప్పాను కదా, నేను వీడియోలో కూడా చెప్పాను, 18 మ్యాచెస్ ఆడితే బ్యాస్ బాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే కోచ్ మెకల్లమ్, బెన్ స్టోక్స్ కెప్టెన్గా వచ్చిన దగ్గర నుంచి 18 టెస్టులు ఆడితే ఒకే ఒక టెస్ట్ డ్రా అయింది. అది కూడా వర్షం వల్ల, ఒక ఫుల్ డే వాష్అవుట్ వల్ల డ్రా అయింది. మిగతా అన్నీ కూడా వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ ది విక్టరీ. సో అందుకని 5 కూడా ఫలితం వస్తారని నా మొదటి ప్రెడిక్షన్ కదా. రెండో ప్రెడిక్షన్, ఐఎమ్ స్టికింగ్ మై నెక్ అవుట్. ఇండియా విల్ కంటిన్యూ ఇట్స్ డామినెన్స్. ఇండియా విల్ విన్ ద సిరీస్ అని కూడా నేను ప్రెడిక్ట్ చేయదలుచుకున్నాను. దానికి కూడా కారణాలు చెప్తాను.
ఇండియా విల్ విన్ ద సిరీస్. 16 వరుసగా మనం 16 హోమ్ సిరీస్లు గెలుస్తూ వచ్చాం. 2012లో చివరిసారి ఇదే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయాం, పుష్కర కాలం క్రితం, దాదాపు 12 ఏళ్ళ క్రితం. సో అదే రికార్డు మనం మెయింటైన్ చేస్తాము. ఇంగ్లాండ్ చూసి మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. బ్యాస్ బాల్ అంటే ఏదో మ్యాజిక్ బ్యాండ్ కాదు, అది మన మీద అంత ప్రభావం చూపుతుందని నేను అనుకోను. బ్యాస్ బాల్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఇండియా. అశ్విన్ కూడా అదే మాట చెప్పాడు, మన చీఫ్ ఎక్స్పొనెంట్ ఆఫ్ అవర్ బౌలింగ్ అటాక్. సో బ్యాస్ బాల్ ఇండియాలో పనిచేసే అవకాశాలు చాలా తక్కువ. కొంతవరకు ఉంటుంది దాని ఇంపాక్ట్, కానీ అది పూర్తిగా వాళ్ళకి సిరీస్ గెలిచిపెట్టేంత రిజల్ట్స్ ఇస్తారని అనుకో. సో ఐ థింక్ ఇండియా విల్ విన్ ద సిరీస్. మూడోది మార్జిన్. ఇక్కడ నాకు అంత ఖచ్చితంగా చెప్పలేదు. మొదటి 2 ఖచ్చితంగా చెప్తాను. సిరీస్లో 5 మ్యాచ్ల్లో రిజల్ట్ వస్తుంది, సిరీస్ ఇండియా గెలుస్తుందని కూడా చెప్తాను. ఒకవేళ ఓడిపోతే మీరు నాకు ఏమైనా శిక్ష విధించవచ్చు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ది మ్యూజిక్. ఇక మూడోది మార్జిన్ అనేది చెప్పడం కష్టం. బట్ నా క్యాల్కులేటెడ్ గెస్ ఏంటంటే 4-1తో ఇండియా గెలవచ్చు అని అనుకుంటున్నాను. 4-1తో గెలుస్తారు ఇండియా అని అనుకుంటున్నాను. 4 టెస్ట్ మ్యాచ్ మనం గెలుస్తాం, 1 వాళ్ళు గెలుస్తారు. 1 ఎక్సెప్షన్. ఇండియా ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా డామినెంట్గా కనిపిస్తుంది, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. మీకు ఈసారి బుమ్రా చాలా కాలం, బుమ్రా 4-5 టెస్ట్లు ఆడాడు ఇండియాలో. బుమ్రా ఫిట్గా ఉన్నాడు. బుమ్రా మనకి అతని నుంచి కూడా నాట్ ఓన్లీ అశ్విన్, జడేజా స్పిన్నర్స్ నుంచే కాదు, బుమ్రా, సిరాజ్ నుంచి కూడా మనకి వికెట్లు వస్తాయి. ఈవెన్ మీరు టర్నింగ్ ట్రాక్స్ తీసుకున్నా వాళ్ళు వేసే మొదటి 10 ఓవర్లోనే న్యూ బాల్ వాళ్ళు వికెట్లు తీయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ సిరాజ్ కానీ బుమ్రా కానీ. సో ఇండియా బౌలింగ్ అద్భుతంగా ఉంది. కంపారిటివ్లీ అంత స్ట్రాంగ్గా లేదు ఇంగ్లాండ్ బౌలింగ్. ఎందుకంటే ఆండర్సన్ మన యాషెస్ సిరీస్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 4 టెస్ట్లో ఆడి 6 వికెట్లను తీశాడు, ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఏజ్ ఫైనల్లీ సీమ్స్ టు బి క్యాచింగ్ అప్ విత్ హిమ్. బట్ అతను హీస్ ఎ ఛాంపియన్ బౌలర్. అతను హీ హాస్ మేడ్ సమ్ అమెంట్స్. లాంగ్ రన్అప్ చేసి తీసుకున్నాను, నేను ఎక్స్ట్రా పేస్ యాడ్ చేసుకున్నానని చెప్తున్నాడు. సో వీ కెన్ సీ అ డిఫరెంట్ ఆండర్సన్ అండ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ ద రివర్స్ స్వింగ్. అతన్ని వాళ్ళు తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇండియాలో రివర్స్ స్వింగ్ అవుతుంది, రివర్స్ స్వింగ్ అతను బాగా చేయగలుగుతాడు. గతంలో కూడా ఈ హ్యాడ్ గుడ్ సక్సెస్ ఇన్ ఇండియా. సో మార్క్వుడ్ ఉన్నాడు, వాళ్ళకి ఉన్నారు, కానీ మన బౌలర్స్ ఆర్ మచ్ బెటర్ ఎట్ ప్రెజెంట్. ఆండర్సన్ బుమ్రా కంటే గొప్పవాడు, బుమ్రా ఆండర్సన్ కంటే గొప్పవాడని చెప్పట్లేదు. ఎట్ ప్రెజెంట్ బుమ్రా ఇస్ ఎ మచ్ బెటర్ బౌలర్ దెన్ ఆండర్సన్, పర్టికులర్లీ ఇన్ ఇండియన్ కండిషన్స్. సో మనం ఇక స్పిన్నర్స్ విషయంలో వాళ్ళకి నేను ఆల్రెడీ నిన్న కూడా వీడియోలో చెప్పాను. నేను వాళ్ళ జాక్లీస్ ఒక్కడే కొద్దిగా డేంజర్. మిగతా ముగ్గురు వాళ్ళు కూడా మంచి స్పిన్నర్స్ కావచ్చు. ఒక షోయబ్ బషీర్ కింద ఇంకా వీసానే రాలేదు, ఇండియాకి రాలేదు అతను, బికాజ్ హిస్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్. వీసా డాక్యుమెంటేషన్ డిలే అయింది. వాళ్ళ మిగతా స్పిన్నర్స్ ముగ్గురు కలిసి ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారు. రెహాన్ అహ్మదే టెస్ట్ మ్యాచ్ ఆడాడు, మిగతా 2 టెస్ట్లు ఆడలేదు. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, టోటల్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. సో అందుకని వాళ్ళ స్పిన్ అటాక్ కూడా గొప్పగా లేదు. సో దానివల్ల మనం 4 మ్యాచెస్ గెలుస్తాం. ఒక్క మ్యాచ్ వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఎందుకు ఆ అవకాశం వాళ్ళకి ఇస్తున్నానంటే బ్యాస్ బాల్ వల్ల. ఇప్పుడు టాస్ గెలిచారనుకోండి, ముందు టాస్ గెలిచి ఫస్ట్ డే అంతగా టర్న్ అవుతుంది, ఎంత టర్నింగ్ పిచ్ అయినా ఫస్ట్ డే మొత్తం స్క్వేర్గా టర్న్ కాదు. ఆ రోజున వాళ్ళు రెచ్చిపోయి ఆడి పాకిస్తాన్లో చేసినట్టు మొదటి రోజు ఒక 500 రన్స్, 500 కాకపోతే 400 రన్స్ చేశారు అనుకోండి. సెకండ్ డే కంటిన్యూ చేసి 600 చేశారు. 600 చేస్తే వాళ్ళు డ్రైవర్ సీట్లో ఉంటారు. అట్లీస్ట్ మనమే కొంచెం డిఫెన్స్లో పడి డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్ కనుక వస్తే టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇండియాలో ఏ టెస్ట్ మ్యాచ్లో, పర్టికులర్లీ ఆన్ స్పిన్నింగ్ ట్రాక్స్. బ్యాటింగ్ 4th విల్ బి ఏ వెరీ డేంజరస్ థింగ్. ఎంత చిన్న స్కోర్ అయినా సరే 4th ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేయడం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇండియాలో. సో అలా టాస్ ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఒక్క మ్యాచ్లో వాళ్ళు గెలుస్తారు అని నేను అనుకుంటున్నాను. ఒక మ్యాచ్లో, బికాస్ దే హ్యావ్ గాట్ గుడ్ మ్యాచ్ విన్నర్స్ ఇన్ జో రూట్కి ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో ఎవరికీ లేనంత మంచి రికార్డ్ 60+ యావరేజ్ ఉంది. ఇండియాతో ఆడిన టెస్ట్ మ్యాచ్లో హెస్ గాట్ వండర్ఫుల్ రికార్డ్, 60+ యావరేజ్ ఉంది. ప్రస్తుతం అంత గొప్ప ఫామ్లో లేడు జో రూట్, అయినా స్టిల్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. అండ్ హీ ప్లేస్ దోస్ రివర్స్ స్వీప్స్ ఆల్సో వెరీ వెల్. ఆ రివర్స్ స్వీప్స్ మన స్పిన్నర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేస్తాయి. సో ఆ రివర్స్ స్వీప్లో అతను చాలా బ్రహ్మాండమైన స్కిల్స్ సాధించాడు. సో జో రూట్ లాంటి ప్లేయర్, బెన్ స్టోక్స్ కూడా సింగిల్ హ్యాండ్గా టెస్ట్ మ్యాచ్ గెలిపించడం మనం చూసాం. సో అలాంటి వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఈవెన్ నాట్ టు డిస్కౌంట్ జానీ బేర్స్టో కూడా ఎలాంటి
అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడతాడో. మనం ఇంగ్లాండ్తో ఓడిపోయిన టెస్ట్ మ్యాచ్ నాటింగ్హామ్లో మనం చూసాం కదా 2022లో. సో హీస్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. సో ఈ ముగ్గురు మెయిన్గా, ఇంకా బెంటెగట్ కానీ జాక్ రాలీ, దే ఆల్సో ఆర్ గుడ్ బట్ నాట్ వెరీ వెరీ గుడ్. వీళ్ళు ముగ్గురు చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. అలాగే బౌలింగ్లో కూడా జాక్లీస్ మన గతంలో కూడా మన మీద మంచి రికార్డ్ సాధించాడు. రెహాన్ అహ్మద్ డేంజరస్ బౌలర్. అలాగే ఆండర్సన్ కానీ మార్క్వుడ్ కానీ. సో ఒక్క టెస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది, 4 మనం గెలుస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా అనట్లేదు, మిగతా 2 చెప్పినట్టు ఖచ్చితంగా అనట్లేదు. ఇట్ కుడ్ బి 3-2 ఆల్సో, అట్లా కూడా కావచ్చు. 5-0తో కూడా ఇండియా గెలిచే అవకాశం ఉంటుంది. మనకి టాస్లన్నీ కలిసి వచ్చి వీళ్ళ ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేసినా కూడా ఫ్రమ్ డే 1 నుంచి బాల్ టర్న్ అయింది అనుకోండి. డే 1 నుంచి బాల్ టర్న్ అయితే అశ్విన్ అనుకో వాళ్ళు టపటపా వికెట్ తీసి గెలిచే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి పరిస్థితి కూడా మనం లాస్ట్ టైం ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చి ఆడినప్పుడు చూసాం. ర్యాంక్ టర్నర్ కనుక ప్రజెంట్ చేస్తే ర్యాంక్ టర్నర్స్ ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ స్పిన్ అటాక్ ఇన్ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ర్యాంక్ టర్నర్ తయారు చేసుకుంటారని నాకు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, నాకు అనిపించే రీజన్ కీపింగ్ రాహుల్ చేయడం అని చెప్పేశారు. ముందు రాహుల్ ద్రావిడ్ చెప్పాడు, ఇందాక నేను రోహిత్ శర్మ ప్రెస్ మీట్ కూడా చూసాను. రోహిత్ శర్మ సెడ్ నో ఈ సిరీస్లో హీఈస్ నాట్ గోయింగ్ టు కీప్ వికెట్స్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్ అన్నారు. ఆబ్వియస్ రీజన్ ఏంటి? టర్నింగ్ ట్రాక్స్ ఉంటాయి. టర్నింగ్ ట్రాక్స్ మీద ఒక పార్ట్ టైం కీపర్ ఈజ్ నాట్ గుడ్. మీరు ప్రాపర్ కీపింగ్ చేసేవాళ్ళు బెస్ట్ కీపర్ ఉన్నారు. అందుకే భరత్ ఆడతాడనేది ఆల్మోస్ట్ సర్టెన్గా మనకు అనిపిస్తుంది. అది కూడా రోహిత్ శర్మ క్లియర్ చేయలేదు, కానీ భరత్ ఆడే అవకాశాలు ఎక్కువ. బికాజ్ ఈజ్ ద బెస్ట్ కీపర్ ఆఫ్టర్ రిషబ్ పంత్ ఎట్ ప్రెసెంట్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. సో భరత్ ఆడతాడు అని మనకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ వృద్ధిమాన్ సాహా ఇస్ దేర్ ఆల్సో, బట్ ఈ రిటైర్డ్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్ ఐ బిలీవ్. సో మనకి భరత్ ఆడే అవకాశం ఎందుకు ఉందంటే టర్నర్స్ ఉంటాయి, ర్యాంక్ టర్నర్స్ ఉంటాయి. ర్యాంక్ టర్నర్ ఉంటే లాటరీ అవుతుందని కూడా నేను చెప్పాను. ర్యాంక్ టర్నర్ కంటే నాకు ఏమనిపిస్తుంది అంటే స్లో టర్నర్ చేసుకోండి. మీరు స్లో టర్నర్, మీరు టర్న్తో పాటు బౌన్స్ అండ్ పేస్ ఉందనుకోండి, అప్పుడు లాటరీ అవుతుంది. వాళ్ళ స్పిన్నర్స్ కూడా మంచి బౌలింగ్ చేయొచ్చు. అలాంటి టర్నర్స్ పైన దేర్ విల్ బి ఎ డెలివరీ విచ్ విల్ హ్యావ్ యువర్ నెంబర్ ఆన్ ఇట్. సో ఆ డెలివరీ నన్ ప్లేయబుల్ బాల్ వస్తే ఎవరైనా అవుట్ అవుతారు. రోహిత్ అని అవుట్ అవుతాడు, విరాట్ కోహ్లీ అని అవుట్ అవుతాడు. అలాంటిది కాకుండా స్లో టర్నర్ చేసుకుంటే, ఆ స్లో టర్నర్ మీద వాళ్ళు కనుక బ్యాస్ బాల్ ప్రయోగించాలని చూస్తే, అంటే అగ్రెసివ్గా ఆడాలని ప్రయత్నిస్తే క్యాచ్లు ఇవ్వడం తప్ప మరో పరిస్థితి ఉండదు, మిస్ టైం చేయడం తప్ప. సో స్లో టర్నర్ ఈస్ ద సేఫెస్ట్ వెపన్ అగేన్స్ట్ దిస్ టీమ్. బాల్ టర్న్ అవుతుంది, స్లోగా టర్న్ అవుతుంది, బట్ యూ కెన్ పిక్ ద వేరియేషన్స్. అలాంటి స్లో టర్నర్, బట్ స్లో టర్నర్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ బ్యాస్ బాల్ కైండ్ ఆఫ్ ఏ ప్లే. మీరు అగ్రెసివ్గా ఆడాలనుకుంటే స్లో టర్నర్ మీద మీరు ఆడలేరు. సో అందుకని స్లో టర్నర్ మీకు ఆ లాటరీని అవాయిడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. మరి ఎలాంటి పిచ్ ఇస్తారో మనకు తెలియదు. బుమ్రా కూడా ఆల్రెడీ చెప్పాడు, ఒకవేళ వాళ్ళు బ్యాస్ బాల్ కనుక ఇస్తే నాకు ఈజీగా ఎక్కువ వికెట్లు వస్తాయని చెప్పాడు. బుమ్రా ఇస్ అబ్రేజ్ లిక్కింగ్ హిస్ లిప్స్. డెఫినెట్గా మంచి వికెట్లు ఇస్తారు. ఎందుకంటే బుమ్రా ఇస్ డేంజరస్ ఇన్ వైట్ బాల్ క్రికెట్, మోస్ట్లీ ఇన్ ద డెత్ ఓవర్స్. అతను కొన్ని వేరియేషన్స్తో బ్యాట్స్మెన్ బాగా రీడ్ చేస్తాడు, థింకింగ్ బౌలర్. సో అతను హీ విల్ స్లిప్ ఇన్ హిస్ వేరియేషన్స్. ఒక యార్కర్ కానీ ఒక స్లోయర్ వన్ కానీ వేసి అవుట్ చేసే అవకాశం ఉంటుంది. విచ్ బ్యాట్స్మెన్ ఇస్ గోయింగ్ ఆఫ్టర్ హిమ్. సో అలాంటి బాస్ బాల్ వల్ల నాకు ఎక్కువ వికెట్లు వస్తాయని చెప్పి బుమ్రా ఆల్రెడీ హాస్ గివెన్ ఎ స్టేట్మెంట్. సో ఇండియా ఈజ్ మచ్ మచ్ స్ట్రాంగర్ టీమ్. విరాట్ కోహ్లీ మొదటి 2 టెస్ట్ మ్యాచ్లు లేకపోయినా అతని ప్లేస్లో ఆడే శ్రేయస్ అయ్యర్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో టర్నింగ్ ట్రాక్స్ మీద హ్యావింగ్ శ్రేయస్ అయ్యర్ ఇన్ ది మిక్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ యూ. అలాగే రాహుల్ బాగా ఆడతారు, స్పిన్ బాగా ఆడతారు. రోహిత్ శర్మ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ చూసాం. లాస్ట్ టైం ఇంగ్లాండ్ వచ్చినప్పుడు చెన్నైలో ఒక 116 అంతా చేశాడు, బ్యూటిఫుల్ నాకు అది. అలాగే రీసెంట్గా ఆస్ట్రేలియా మీద కూడా ఒక మంచి సెంచరీ చూసాం ఫస్ట్ టెస్ట్లో అనుకుంటా. సో రోహిత్ శర్మ ఈజ్ వెరీ గుడ్ అగేన్స్ట్ స్పిన్ అండ్ నౌ హీ హస్ బ్రాట్ దట్ రివర్స్ స్వీప్స్ ఆల్సో ఇన్ టు హిస్ ఆర్మరీ. సో హీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. శుభ్మన్ గిల్ షుడ్ ఎంజాయ్ హోమ్ కండిషన్స్. హోమ్ కండిషన్స్లో శుభ్మన్ గిల్కి ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. లాస్ట్ 5 టెస్ట్ మ్యాచెస్లో 50 లేదు అతనికి. అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్లో సెంచరీ తర్వాత హీఈస్ గోయింగ్ త్రూ లీన్ ప్యాచ్, బట్ రాహుల్ ద్రావిడ్ హ్యాస్ బ్యాక్డ్ హిమ్. ఈజ్ ఎ ఫైన్ ప్లేయర్. డెఫినెట్గా అతను షైన్ అవుతాడని చెప్పి షోయింగ్ కాన్ఫిడెన్స్ అని. సో వీళ్ళందరూ మనకి మంచి ఫలితం. అలాగే యశస్వి జైస్వాల్ షుడ్ సర్వైవ్ ద న్యూ బాల్. న్యూ బాల్ కనుక సర్వైవ్ అయితే స్పిన్నర్స్ని అతను బాగా ఆడతాడు, లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి. ఇంగ్లాండ్ స్పిన్నర్స్ మెయిన్గా ఫస్ట్ టెస్ట్లో ఆడేది ఇద్దరు కూడా ఒక లెగ్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆడతారు అనుకుంటున్నాను నేను. వాళ్ళు కనుక ఆడితే అది అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. బికాజ్ ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్, హీ కెన్
ప్లే దెమ్ విత్ ద టైడ్ విత్ ద టర్న్ ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి అతను స్టార్టింగ్లో కాస్త జాగ్రత్తగా ఆడి అతను సర్వైవల్ స్పిన్నర్స్ మీద అతను స్పిన్నర్స్కి చుక్కలు చూపించగలడు. సో ఇది మనకి బ్యాటింగ్లో కూడా బోల్డ్ డెప్త్ ఉంటుంది. ఇన్ కేస్ అక్షర్ పటేల్ ఈస్ ప్లేయింగ్ ఇన్ ద టీమ్, యూ విల్ హ్యావ్ డెప్త్ అప్ టు 9. అశ్విన్, జడేజా అండ్ అక్షర్ పటేల్ అంటే మీ 5 బౌలర్స్లో 3 బౌలర్స్ ఆర్ వెరీ వెరీ క్యాపబుల్ బ్యాట్స్మెన్. డోంట్ ఫర్గెట్ దట్ అక్షర్ గాట్ 80+ ఇన్ ద లాస్ట్ సిరీస్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో. సో అక్షర్, జడేజా అండ్ అశ్విన్ మీకు బ్యాటింగ్ ఎట్ నంబర్ 7, నంబర్ 8, నంబర్ 9 మీకు బ్యాటింగ్లో బౌలర్ అంత డెప్త్ ఉంటుంది. అక్షర్ కనుక ఆడితే కుల్దీప్ ఆడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, బట్ అక్షర్ కనుక ఆడితే మీకు బ్యాటింగ్లో నంబర్ 9 దాకా డెప్త్. సో ఇండియా హ్యాస్ ఎ లాంగ్ బ్యాటింగ్ లైనప్. ఈవెన్ వితౌట్ అక్షర్ ఆల్సో యూ విల్ హ్యావ్ బ్యాటింగ్ అప్ టు నంబర్ 8 విత్ జడేజా బీయింగ్ దేర్. అండ్ బుమ్రా, లాస్ట్ టైం వెన్ వీ ప్లేడ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్, బుమ్రా హిట్ 38 రన్స్ ఎంతో ఒక ఓవర్ వరల్డ్ రికార్డ్ రన్స్ చేశాడు. సో బుమ్రా హిట్ నంబర్ 9 ఆల్సో కెన్ బి డేంజరస్. సో మనకి బ్యాటింగ్లో వాళ్ళకి ఎప్పుడైతే హ్యారీ బ్రూక్ లేడో, హ్యారీ బ్రూక్ కెన్ బి ఏ మ్యాచ్ విన్నర్. అది వాళ్ళకి కూడా పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. నేను చెప్పినట్టుగా వాళ్ళకి మెయిన్గా జో రూట్కి మనం భయపడాలి. మిగతా వాళ్ళందరూ కూడా మన స్పిన్నర్స్ని అంత ఎఫెక్టివ్గా ఎదుర్కోగలరని నేను ఇప్పుడైతే అనుకోవట్లేదు. ఐ కుడ్ బి రాంగ్. ఈవెన్ బెన్ స్టోక్స్ మీద అగేన్స్ట్గా అశ్విన్కి బ్రహ్మాండమైన రికార్డు మ్యాచ్అప్స్ తీసుకుంటే. ఐ థింక్ ఈ గాట్ హిమ్ ఫర్ 9 times ఇన్ టెస్ట్ మ్యాచెస్. సో వాళ్ళ బ్యాటింగ్లో బేర్స్టో అండ్ జో రూట్, బేర్స్టో ఫర్ హిజ్ అగ్రెసివ్ అండ్ అటాకింగ్ బ్యాట్స్మెన్షిప్ అండ్ జో రూట్ ఫర్ హిజ్ స్కిల్ అగేన్స్ట్ స్పిన్. దాని గురించి మనం ఎక్కువ భయపడాలి తప్ప మిగతా వాళ్ళ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సో ఏ రకంగా చూసుకున్నా ఈవెన్ ఈ టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్లో జరిగినా కూడా మనదే మ్యాన్ టు మ్యాన్, మనమే స్ట్రాంగ్గా ఉన్నాం. అందుకే నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను సిరీస్ ఇండియా గెలుస్తుందని. ఇట్ కుడ్ బి 4-1, ఇట్ కుడ్ బి 5-0 ఆల్సో, ఇట్ కుడ్ బి 3-2 ఆల్సో. 3-2 కూడా అయ్యే అవకాశం. నేను చెప్పినట్టుగా వాళ్ళు 2 టాస్లు గెలిచి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి బ్యాస్ బాల్ అప్లై చేసి క్విక్ రన్స్ చేసి మన డిఫెన్స్లో పడేస్తే వాళ్ళు ఒక 2 టెస్ట్ మ్యాచ్లు వాళ్ళు కూడా గెలుచుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సిరీస్, మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నో డ్రాస్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ డ్రాస్, డోంట్ ఎక్స్పెక్ట్ ఇంగ్లాండ్ టు రిపీట్ ఇట్స్ 2012 పర్ఫార్మెన్స్. ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ దిస్ సిరీస్. బట్ మార్జిన్ ఎంతో నేను ఒకటి అనుకుంటున్నాను. మరి మీరెంత మార్జిన్ ఉంటుందని అనుకుంటున్నారు నాకు కామెంట్స్లో